తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంటే ఆదాబ్ హైదరాబాద్ వార్తా కథనం. ముత్తిరెడ్డి కబ్జా చేసిండు, ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసిండు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మీకు సోషల్ మీడియా ద్వారా అంటే వేదికగా ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా ట్విట్టర్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ ఉదయమే మేము పోస్ట్ లింక్స్ పెట్టాము. ముత్తిరెడ్డి కబ్జా చేసిండు, ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసిండు. మీరు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ యొక్క ఫిర్యాదు ప్రభుత్వ భూములను కాపాడడానికి మీరు పిటిషన్ వేశారు. మీరు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చారు. అప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మరి ఏం చేస్తున్నారు? మరి మీరే కదా ఇచ్చింది. మరి మీ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లారంట. అలాగే మరి ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చింది కథనం. చెంగిచెర్లలో భూస్కాయం, కాసుల కక్కుర్తిపడి ట్యాపరింగ్ చేసి నకిలీ ఖాతా నెంబర్తో కబ్జాలు. మరి ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్లు? జిల్లా కలెక్టర్ల బాధ్యత లేదా ప్రభుత్వ భూములను కాపాడాలని? ప్రభుత్వ భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి, అలాగే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని మేము ఎన్నోసార్లు చెప్పాము. అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క మండల స్థాయిలో కూడా మండల ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఆ యొక్క వివరాలు లేవు. అంటే పేద ప్రజలు ఏం చేస్తున్నారు తెలియక ప్రభుత్వ బడాబాబులు ప్రభుత్వ భూమిని వెంచర్ చేసి అమ్ముతున్నారు. వీళ్ళు పేద ప్రజలు కొంటున్నారు. తర్వాత మళ్ళీ కోర్టులు కేసులు మళ్ళీ పోవాలి, ఇల్లు కొలగొట్టాలి. ఇప్పుడు నేను మొన్న మొహినాబాద్ లో జరిగింది అదే. కాబట్టి ఒకటి ముఖ్యమంత్రి గారు మీరు వేసిన ఒక కంప్లైంట్ ఇది మీరు ఎంపీగా ఉన్నప్పుడు. కాబట్టి మీరు తక్షణమే వీటిని స్పందించి విచారణకు ఆదేశాలు ఇచ్చి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి ప్రజలకు ప్రయోజనాల కోసమే వాడాలి అట్టి భూములను. బాపట్ల కృష్ణ ప్రాసంగం.